హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హై పిచ్ కామెంట్ కూడా ఇవ్వండి. మధ్యలో నీవే ప్రియ. ఎక్కడా ఎవరికీ అనుమానం రాలేదు, కానీ చాలా రోజుల తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. ఇది యాక్సిడెంట్ మాత్రమే కావాలి. ఇది మర్డర్ అటెంప్ట్ అయితే మాత్రం ఐ స్వేర్ ఎవరిని బతకనివ్వను అనుకుంటాడు కోపంగా. చూస్తుండగానే డిన్నర్ టైం అవ్వడంతో ఉమ అర్ణవ్ రూమ్కి వస్తుంది. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న అర్ణవ్ని, నిద్రపోతున్న అన్విని చూసి, కన్నా డిన్నర్ చేద్దుగాని రండి. హా మామ్, నువ్వు పద, నేను దాన్ని తీసుకొస్తాను. సరే అంటూ ఉమ కిందికి వెళ్ళిపోతుంది. బెడ్ దగ్గరికి వెళ్ళి అన్వి వైపు చూస్తాడు. నిద్రలో కూడా ఎంతో కలవరంతో ఉన్న ఆమె వదనం చూసి చిన్నగా నుదుటి మీద ముద్దు పెడతాడు. తన ప్రాణమైన వ్యక్తి స్పర్శ తెలియడం వల్లనేమో ఫేస్లో కలవరం తగ్గి నార్మల్ అవుతుంది. అది చూసిన అర్ణవ్ ఇంత ప్రేమెందుకే నేనంటే అనుకుంటాడు. అన్వి అంటూ ఆమెను బుగ్గం తడుతూ చిన్నగా లేపుతాడు. మెల్లిగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఉలిక్కిపడి చుట్టూ చూసి బావా, అక్క, వాడు అంటూ కంగారుగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను, నాతో చెప్పావుగా, నేను చూసుకుంటాను అంటూ ఆమెను హత్తుకొని ధైర్యం చెప్తాడు. తన బావ కౌగిలిలో నార్మల్ కాక మనసు కూల్ అవుతుంది. ఫ్రెష్ డిన్నర్ తిందాం అంటూ చెప్పి కిందికి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు వార్డ్రోబ్ నుండి అమృత బట్టలు తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఇంట్లో కడుగు కూడా పెట్టవద్దు అన్నవాడు ఇప్పుడు తన ప్రాణమైన భార్యాభర్తలు తనకిస్తుంటే అతని మనసులో తన స్థానం ఏమిటో అర్థం కాక ఆలోచిస్తూనే ఫ్రెష్ అవుతుంది అన్వి. కిందికి వస్తున్న అన్వి తన భావన అలానే చూస్తూ ఉంటుంది. ఆమె ప్రేమతో నిండిన చూపులలో చిక్కుకుంటాడు అర్ణవ్. అలానే ఇద్దరూ అలా చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరినీ చూస్తూ చిన్నగా గొంతు సవరించుకుంటాడు శేఖర్. ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారు. మౌనంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఆ చూపుల్లో ఏముందే, అంతలా మాయ చేసేస్తున్నావు గాడ్ అనుకుంటూ చిన్నగా తల విదిలించుకొని తినడం మొదలు పెడతాడు అర్ణవ్. మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అన్వి చెప్పిన దాని గురించి ఆలోచించి ఏం చేశావురా అంటూ కొడుకుని చూస్తూ అడుగుతాడు శేఖర్. తెలిసిన వ్యక్తికి ఫుటేజ్ తీయమని చెప్పాను డాడ్. రేపు ఉదయం కల్లా యాక్సిడెంట్ రోజు ఫుటేజ్ మనకు చేరుతుంది. అన్వి అంతా వింటూ తింటూ ఉంటుంది. ఆలోచనలో ఉన్న అన్విని చూస్తాడు అర్ణవ్. నీకున్న మెదడు అసలే చిన్నది. దాన్ని ఎక్కువ పని చెప్పి అరగదీయకు. విషయం నాకు చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటాను అన్న అర్ణవ్ మాటకు చిరుకోపంగా అతని వైపు చూస్తుంది అన్వి. చూసించాలు, తిను అంటూ చెప్పడంతో అతని వైపు గుర్రుగా చూసి తినడం మొదలు పెడుతుంది. మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు అందరూ. డిన్నర్ అయిపోయిన తర్వాత గెస్ట్ రూమ్కి వెళ్ళబోతున్న అన్విని చూసి, హలో, వచ్చి పైన నా రూమ్లో పడుకో అన్న అర్ణవ్ మాటకి కళ్ళు తేలేస్తుంది అన్వి. శేఖర్, ఉమ విచిత్రంగా చూస్తారు కొడుకు వైపు. ఇంకా షాక్ నుండి తేరుకొని అన్వి వైపు చూస్తూ, అది నీ రూమ్లో పడుకోవడం ఏంటిరా అంటుంది ఉమ. దాని మనసు మైండ్ రెండూ సరిగ్గా లేవు మామ్. ఇంత క్రితం కూడా ఉలిక్కిపడి లేచి కంగారుతో ఏడ్చేసింది. షాక్ నుండి తేరుకున్న అన్వి జరిగే చూస్తూ ఉంటుంది. అవునా అన్నట్లుగా ఉమ్మ చూస్తే మౌనంగా తలదించుకుంటుంది అన్వి. నువ్వు కంగారు పడకరా, దాంతో పడక నేను తోడుగా పడుకుంటానులే అంటుంది ఉమ అన్వి తల నిమురుతూ. అంటే ఇప్పుడు అది ఎలా ఉందో అన్న టెన్షన్తో నేను ఇక్కడ గింజుకోవాలా అనుకుంటాడు మనసులో అర్ణవ్. కొడుకు ఆలోచిస్తూ ఉండడం చూసి పదవే పడుకుందాం అంటుంది ఉమ. మామ్, ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళినా అది ఎలా ఉందో నేను కంగారు పడుతూ ఉండాలి. అదీ కాక నేను ఉంటే దానికి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అది బెడ్ మీద పడుకుంటే నేను సోఫాలో పడుకుంటాలే మమ్మీ, దాన్ని నా రూమ్లోనే పడుకోనివ్వు అంటూ చెప్పి అన్వి వైపు తిరుగుతాడు. హే ఏంటే మిడిగుడ్లేసి చూస్తున్నావు, పైకి రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అర్ణవ్. అన్వి ఏం చేయాలో అర్థం కాక శేఖర్ దంపతుల వైపు చూస్తుంది. మీ బావ నీ ప్రేమను అర్థం చేసుకుంటే చాలు అనుకున్నావు. ఇప్పుడు వాడు అంతకు మించి ఇష్టపడుతున్నాడు. కాకపోతే అది చెప్పలేకపోతున్నాడు. ఎదురు వస్తున్న ప్రేమని దూరం చేసుకోకురా, వెళ్ళు అంటూ శేఖర్ వాళ్ళ రూమ్ వైపు కదులుతాడు. వెళ్ళురా అంటూ చెప్పి ఉమ కూడా భర్తను అనుసరిస్తుంది. మౌనంగా ఆలోచిస్తూనే రూమ్లోకి వెళ్తుంది అన్వి. తన బావకి తన మీద ఏ భావం ఉందో అర్థం కాక ఇక ఆలోచించలేక వదిలేసి గదిలోకి అడుగు పెడుతుంది ఆమె. బెడ్ మీద పడుకో అన్వి, నేను సోఫాలో పడుకుంటాను అని ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చుంటాడు. బెడ్ మీద పడుకొని అర్ణవ్ వైపు చూస్తుంది. అర్ణవ్ హైట్ సోఫా కన్నా ఎక్కువగా ఉండడంతో ఎలా పడుకుంటాడు పాపం అనుకుంటూ ఉంటుంది. అసలే నువ్వంటే పిచ్చి బావ,
ఈ మధ్య నువ్వు ఇంత చనువు చూపిస్తుంటే నీ మీద పిచ్చి ఇంకా పెరిగిపోతుంది అనుకుంటూ పడుకొని రెప్పవేయక అన్నం వైపే చూస్తూ ఉంటుంది. వర్క్ చేసుకుంటున్న అర్ణవ్‌కి అన్వి చూపులు తగులుతూనే ఉంటాయి. ఇలా అయితే ఎలా అన్వి? కాస్త చూపు తిప్పవే అనుకుంటూ అతి కష్టంగా పని చేసుకుంటూ ఉంటాడు అర్ణవ్. బావా అంటూ పిలుస్తుంది. ఏమిటన్నట్లుగా చూస్తాడు. నువ్వొచ్చి బెడ్ మీద పడుకో. నేను సోఫాలో పడుకుంటాను. నో అంటూ వెంటనే యాటిట్యూడ్ రిప్లై వస్తుంది అర్ణవ్ నుండి. ప్లీజ్ బావా, మీ ఇంట్లో నువ్వు సోఫాలో, నేను బెడ్ మీద పడుకోవడం నాకు నచ్చలేదు. మీ ఇంట్లో అన్నమాట అర్ణవ్‌కి నచ్చక తన కోపాన్నంతా తలదించి ల్యాప్‌టాప్ కీస్ మీద చూపిస్తూ ఉంటాడు. అన్వికి అది అర్థమై టక్కున పడుకొని కళ్ళు మూసుకుంటుంది. దీనికొక కోటింగ్ పడితే గానీ వెధవ సెకలు తగ్గవు అనుకుంటాడు. కొద్దిసేపటికి ప్రశాంతంగా అన్వి మొహం చూసి అతని కోపం తగ్గుముఖం పడుతుంది. మరో గంట పని చేసుకొని సోఫాలో వాలిపోతాడు. మధ్యరాత్రి ఉలిక్కిపడి నిద్రలో నుండి లేస్తుంది అన్వి. ఎదురుగా చూస్తే సోఫా సరిపోక ముడుచుకొని పడుకున్న అన్నంని చూసి బాధగా అనిపిస్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటావని నీకోసం నిన్న అక్కకి ఇచ్చేశా. కానీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవుగా బావా అనుకుంటూ లేచి అర్ణవ్ దగ్గరకు వస్తుంది. డీప్ స్లీప్లో ఉన్న అతనికి ఆమె రాక తెలియదు. సోఫా దగ్గర కింద కూర్చొని అతని తల ప్రేమగా నిమురుతూ అర్ణవ్ హృదయం మీద చేయి వేసి అలానే సోఫాకి తల ఆనించుకొని నిద్రపోతుంది. ఉదయాన్నే లేచి జిమ్ చేసే అలవాటున్న అర్ణవ్‌కి తొందరగా మెలకువ వస్తుంది. తన మీద ఉన్న చిన్న బరువు ఉండడంతో కళ్ళు తిప్పి చూసిన అతను ఆశ్చర్యపోతాడు. తన మీద చేయి వేసి సోఫాకి తల ఆనించి పడుకున్న అన్విని చూసి తన నిమిషం కూడా వదలని ఆమె ప్రేమకి మరోసారి దాసోహమవుతాడు. తనని చిన్నగా లేపి 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి జిమ్ రూమ్‌కి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన అన్వి కళ్ళు తెరిచి చూడగా అర్ణవ్ కనిపించడు. చుట్టూ చూసుకొని తను బెడ్ మీద ఉన్నానని అర్థం చేసుకుంటుంది. నేను సోఫాలో బావ దగ్గర పడుకున్నాను కదా! ఇక్కడికెలా వచ్చాను అనుకుంటుంది. కొద్దిసేపు ఆలోచించగా అది తన బావ పని అని అర్థమవుతుంది. లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. జిమ్ నుండి తన రూమ్‌కి వస్తుండగా కాల్ వస్తుంది. అతను కొంచెం పక్కగా వెళ్ళి చెప్పు అంటాడు. సార్, మీరు చెప్పినట్లుగా ఏరియా ఫుటేజ్ చెక్ చేశాను. కొంచెం డౌట్‌గానే ఉంది సార్. ఎందుకంటే మేడంకి యాక్సిడెంట్ అయిన టైంలో ఆ దగ్గరలో ఉన్న ఫుటేజ్‌లు ఏమీ పనిచేయడం లేదు సార్. ఆ మాట విన్న అర్ణవ్ షాక్ అవుతాడు. అతని డౌట్ మరింత పెరుగుతుంది. ఆ రోజు నైట్ వరకు టైం తీసుకో. దూరంగా ఆ ప్లేస్‌ని క్యాప్చర్ చేసే ఫోటోస్ ఏమన్నా ఉందేమో చూడు. ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. చెక్ చెయి. కానీ నాకు పాజిటివ్ రిజల్ట్ కావాలి అంటాడు బేస్ వాయిస్‌తో. తప్పకుండా సార్ అంటూ అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. అమ్ముది యాక్సిడెంట్ మాత్రమే కావాలి అని బలంగా కోరుకుంటున్నా ఎప్పటికప్పుడు అది నిజం కాదు అనేలా పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి అనుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళేసరికి రూమ్ అంతా నీట్‌గా సర్ది ఉంటుంది. అన్వి ఎక్కడా కనిపించదు. ఇదెక్కడికి వెళ్ళింది అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అన్నం ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి కిచెన్‌లో నుండి నవ్వులు వినిపిస్తుంటే అతని అడుగులు అటువైపు పడతాయి. కిచెన్‌లో దృశ్యం చూసి అతని అడుగులు మొదట్లోనే ఆగిపోతాయి. ఉమ చపాతీ వేస్తుంటే అన్వి శేఖర్‌కి ఇంకా ఉమకి కబుర్లు చెప్తూ తినిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తినవే. నేను తర్వాత తింటాను. మీరు కానివ్వండి అంటూ వాళ్ళిద్దరికీ పెడుతూ ఉంటుంది. నిన్నటి దిగులు ఆమెలో ఈరోజు లేకపోవడంతో అర్ణవ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అదీ కాక తన పేరెంట్స్‌తో అన్వికున్న బంధాన్ని అలానే చూస్తూ ఉంటాడు. అమ్మ పోయిన తర్వాత ఇన్ని రోజులకి తన ఫ్యామిలీ మళ్ళా ఫుల్‌గా అనిపిస్తుంది అతనికి. ఆ మధుర క్షణాలకి భంగం కలిగించడం ఇష్టం లేక వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. కొద్దిసేపటికి వాళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత అన్వి కూడా తినేసి ఒకేసారి అందరూ కిచెన్ నుండి బయటికి వస్తారు. అర్ణ కోసం డైనింగ్ టేబుల్ మీద పెడుతూ హాల్లో ఉన్న అతను చూసి అరే వచ్చేసావా అంటూ అడుగుతుంది ఉమ. హామా అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఉమ వడ్డిస్తుంటే తృప్తిగా తినేస్తాడు. హాల్లో కూర్చొని శేఖర్తో కబుర్లు చెప్తున్న అన్విని చూసి చిన్నగా నవ్వుకుంటూ తింటూ ఉంటాడు అర్ణవ్. కొడుకు మొహంలో నవ్వు చూసి ఎందుకు నవ్వుతున్నాడో తెలుసుకోవాలి అన్న కుతూహలం కలుగుతుంది ఉమకి. ఏంటి నాన్న నవ్వుతున్నావు? దాన్ని చూడు మామ్, డాడ్ బుర్రను ఎలా తింటుందో. దానికి బుర్ర తినటానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి అనడంతో ఉమ కూడా చిన్నగా నవ్వుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వస్తాడు అర్ణవ్. ఆఫీస్ వేర్లో ఉన్న అర్ణవ్ని చూసి బావా నేను కూడా రెడీ, పద వెళ్దామంటూ తన బ్యాగ్ పట్టుకొని లెగుస్తుంది అన్వి. ఆమెను పైన నుండి కింద వరకు చూసి నువ్వు రావడం లేదు, నేను మాత్రమే వెళ్తున్నాను. అది ఎందుకు, నేను కూడా వస్తాను బావా.
వద్దు. ఈ విషయం తేలే వరకు నువ్వు బయట తిరగడం మంచిది కాదు అన్వి. నీకు వర్క్ మెయిల్ చేస్తాను. ఇంట్లో నుండి వర్క్ చెయ్యి. అర్ణవ్ మాటలు విని సరే అంటుంది. నన్ను నా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు బావా. ఈ ఇంట్లో నుండి అడుగు బయట పెట్టినా తోలు తీస్తా. నువ్విక్కడే ఉండు. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అర్ణవ్. చూడు మామ, ఎప్పుడూ నీ కొడుకు నా మీద రుబాబే చేస్తాడు అంటుంది బొంగమూతితో అన్వి. పోనీలేరా, నీ మంచి కోసమే కదా చెప్పాడు. కనీసం నా బట్టలైనా తెచ్చుకుంటాను. ఆయన మూడు ఇప్పుడు బాగుంది కనుక అక్క బట్టలిచ్చాడు. అదే మూడు బాగోలేని రోజున నన్ను కోపంతో బంగాళాఖాతంలో ముంచినా ముంచేస్తాడు. అందుకే నేను వెళ్ళి నా థింగ్స్ తెచ్చుకుంటాను. సరే, మనిద్దరం కలిసి వెళ్దాం పదా అంటూ ఉమ ఫ్రెష్ అయి బయలుదేరుతుంది. ఇద్దరు గుమ్మం బయటకు వచ్చేసరికి అప్పుడే 2 బ్యాగ్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు సెక్యూరిటీ. ఇద్దరూ అతన్ని చూస్తూ నిలబడతారు. మేడం, మీ థింగ్స్ తీసుకొచ్చాను అంటూ ఆ 2 బ్యాగ్స్ అన్వి చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. తన కోసం తెప్పించిన బ్యాగ్స్ చూసుకొని మరీ హౌస్ అరెస్ట్ చేస్తున్నాడత్తా నీ కొడుకు అంటూ అవి తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. బ్యాగ్స్ సర్దుతూ తన పర్సనల్ వేర్ కూడా ఉండడంతో కోపం వస్తుంది సెక్యూరిటీతో తెప్పించినందుకు. ఏమీ తెలియదు బండ సచ్చినోడు అంటూ తిట్టుకుంటుంది అన్వి. అంతలో మొబైల్ సౌండ్ రావడంతో మెసేజ్ వచ్చింది అని అర్థమవుతూ చేతిలోకి తీసుకొని మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది. అర్ణవ్ నుండి వస్తుంది మెసేజ్. కంగారు పడక దెయ్యం, నీ ఫ్లాట్కి వెళ్ళి నీ బట్టలన్నీ బ్యాగ్స్లో సర్ది సెక్యూరిటీకి ఇచ్చింది నేనే అని ఉండడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సారీ బావా, తిట్టుకున్నా, నువ్వు సూపర్ అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళిన అర్ణవ్ తన మామకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అమృత తండ్రిగా అతనికి అన్నీ తెలియాలి అని. అంతా విని షాక్ అవుతాడు కిషోర్. బాధపడతాడు. అతని బాధను అర్థం చేసుకొని, మామ ప్లీజ్ కంట్రోల్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది అంటూ ఫుటేజ్ పనిచేయకపోవడంతో సహా అంతా చెప్తాడు ఏది దాచకుండా. కళ్ళు వర్షిస్తుంటే ఎవరూ చూడకూడదు అని ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తాడు కిషోర్. అంతా నేను చూసుకుంటాను మామ, నువ్వు కంగారు పడకు. అన్వి అన్వి అంటాడు కంగారుగా. అన్వి మన ఇంట్లోనే ఉంది మామ, నువ్వు కంగారు పడకు. నేను రానా? వద్దు మామ, అనవసరంగా వాడి ఫోకస్ పెరుగుతుంది. నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పకు, కంగారు పడతారు అంటూ కాల్ కట్ చేస్తాడు అర్ణవ్. కిషోర్ చాలాసేపు బాధపడుతూ ఉండిపోతాడు. అన్వి మనసులో భయంగా ఉన్నా అందరినీ కంగారు పెట్టడం ఇష్టం లేక మామూలుగా ఉంటుంది ఉమ వాళ్లతో. అది అందరికీ అర్థమవుతుంది. అయినా సైలెంట్గా ఉంటారు. సాయంత్రం ఇంటికి బయలుదేరబోతూ ఉంటాడు అర్ణవ్. అంతలోనే తన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తాడు. అమృత గురించి వర్క్ అప్పచెప్పిన మనిషి దగ్గర నుండి ఆ మెసేజ్. వెళ్ళబోయేవాడు ఆగి మరలా చైర్లో కూర్చుంటాడు. మొబైల్లో వీడియో ఆన్ చేస్తాడు. చూస్తున్నాడన్న మాటనే కానీ ఏం చూడవలసి వస్తుందో అని అతని గుండె పరిధిని దాటి కొట్టుకుంటూ ఉంటుంది. అమ్ముకి యాక్సిడెంట్ అయిన రోజు. దగ్గరలో ఉన్న ఫుటేజ్ ఆ టైంకి పనిచేయకపోతే కొద్ది దూరంలో వేరే చిన్న షాప్ ముందు ఉన్న క్యామ్ అది. అందులో రికార్డ్ అయిన వీడియో అర్ణవ్ మనిషి పట్టుకుంటాడు. అమ్ము రోడ్ క్రాస్ చేసి ఆటో ఎక్కిన వెంటనే ఆ ఆటో కొద్ది దూరంలో ఆగి ఉన్న ట్రక్ స్టార్ట్ అవుతుంది. ఆ డ్రైవర్ చూపు అమ్ము ఎక్కిన ఆటో మీదనే ఉంటుంది. కసిగా చూస్తూ వెహికల్ స్పీడ్ పెంచేస్తాడు. చూస్తుండగానే ఫాస్ట్గా అమ్ము ఉన్న ఆటోని గుద్దేస్తాడు. గుద్దిన వెంటనే వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుకొని మెరుపు వేగంతో అక్కడ నుండి మాయమవుతాడు అతను. కడుపుతో ఉన్న అమ్ము యాక్సిడెంట్కి గురి కావడం, ఇంకా అమ్ము కోసం వస్తున్న మహేశ్వర్కి యాక్సిడెంట్ అవ్వడం అన్నీ ఆ ఫుటేజ్లో ఉంటాయి. తర్వాత కిషోర్ గారు ఏడుస్తూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో ఆ ఫుటేజ్ ఎండ్ అవుతుంది. అమ్ము నొప్పితో విలవిల్లాడటం చూసిన అర్ణవ్ ప్రాణం పోయినంత పని అవుతుంది. అంతా చూసి అమ్ము అంటూ గట్టిగా ఏడుస్తూ తన రూమ్ అంతా చిందరవందర చేసేస్తాడు. ఇక అక్కడ ఉండలేక గెస్ట్ హౌస్కు బయలుదేరతాడు. గెస్ట్ హౌస్కి చేరుకున్న అర్ణవ్ అక్కడ అమ్ము ఫోటో ముందు నిలబడి దాన్ని ప్రేమగా తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిండు గర్భిణి అంత దారుణంగా యాక్సిడెంట్కి గురి కావడం చూసి అతని మనసు ఛిద్రమైపోతుంది. గట్టిగా అరుస్తూ అన్ని వస్తువులు విసిరేస్తాడు. తన్ని తను గాయపరుచుకుంటాడు. సారీ అమ్ము, రియల్లీ సారీ, రియల్లీ సారీ, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను.
అంటూ చాలా రోజుల తర్వాత మరలా మందును ఆశ్రయిస్తాడు అర్ణవ్. చీకటి పడి చాలాసేపు అవుతున్నా అర్ణవ్ రాకపోతుంటే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. బావ ఇంకా రాలేదేంటి మామ? ఏమోరా వర్క్ ఉందేమో అంటాడు శేఖర్. మరో గంట గడిచినా అర్ణవ్ రాకపోవడంతో అందరికీ కంగారుగా అనిపిస్తుంది. అతను మొబైల్కి కాల్ చేస్తాడు శేఖర్. మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి అందరికీ ఇంకా కంగారు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్ వలన భయం ఎక్కువై మామ బావ అంటూ అన్వి ఏడ్చేస్తుంది. ఉమ కూడా కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది భర్త వైపు. శేఖర్ వెంటనే ఆఫీస్కి కాల్ చేస్తాడు. అన్నం వెళ్ళిపోయి చాలాసేపు అయిందని చెప్పేసరికి అతని గుండె భయంతో కొట్టుకుంటుంది. కొద్దిసేపు ఆలోచించిన వెంబట అనుమానం వచ్చి గెస్ట్ హౌస్ వాచ్మెన్కి కాల్ చేయగా అర్ణవ్ అక్కడే ఉన్నాడని చెప్పడంతో షాక్ అవుతాడు శేఖర్. తను మామూలుగా అయిన తర్వాత ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదు. మరలా చాలా రోజుల తర్వాత అటు వెళ్ళడంతో శేఖర్కి భయంగా అనిపించి సోఫాలో కూర్చుండిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే స్టోరీ కింద వీడియో దగ్గర థ్యాంక్స్ అని ఉంటుంది.